వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ బన్నేరుగట్ట జూని చూపిస్తాను. ఇవి జీబ్రాలు. స్టార్టింగ్ మనము టికెట్ తీసుకొని వచ్చిన తర్వాత మనకి ఎంట్రన్స్లోనే ఉంటుంది. తర్వాత జిరాఫీ. ప్రతి ఒక్క యానిమల్ గురించి అక్కడ బోర్డు అనేది ఉంటుంది. దాని లోపల వాళ్ళు ప్రతిదీ డీటెయిలింగ్గా ఇచ్చారు. సో చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మనకి పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళొచ్చు. చాలా ఎంజాయ్మెంట్గా కూడా ఉంటుంది. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయితే ఎలా ఉండదు అక్కడ. సో పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. టైగర్ అక్కడ ఏదో చూసింది. సో దాని గురించి అది తిరుగుతూనే ఉంది అక్కడ. మేము ఆల్మోస్ట్ ఎప్పుడు చూసినా ఎండాకాలమే వెళ్తాం, లైక్ సమ్మర్ సీజన్లో. ఆల్మోస్ట్ నేను ఎప్పుడు నిద్రపోతూ ఉంటే ఈ సమ్మర్లో అయితే అట్లీస్ట్ కొంచెం మేలుకొని ఉన్నాయి. చాలా బాగా అనిపించింది, హ్యాపీగా. సో ఎవరైనా వీకెండ్స్ అలా ఎంజాయ్ చేయాలనుకుంటే బెంగళూరులో ఉన్న బన్నేరుగట్ట జూకి వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి, బాగుంటుంది. సో లాట్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి, అన్నీ చాలానే ఉంటాయి ఈ వీడియోలో. మీరు ప్రతి ఒక్కటి చూడొచ్చు డీటెయిలింగ్గా. ఇలా ఫ్లవర్స్ చిట్టి చాలా బాగా అందంగా అనిపించాయి అక్కడ. కొన్ని యానిమల్స్ అయితే నిద్రపోతూ ఉన్నాయి. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది, దీనికి వెళ్ళొచ్చు. పర్ పర్సన్ 200 అలా ఉంటుంది. ఇలాగ ప్రతి ఒక్క యానిమల్కి డీటెయిలింగ్గా ఇచ్చారనమాట. అది ఎక్కడికి సంబంధించింది ఏంటి అనేది, అది ఎలాంటి ఫుడ్ తింటుంది అట్లాగా. సో జింకల్లోనే చాలా రకాలుగా ఉన్నాయి. అన్నీ పక్కన దాంట్లోనే పెట్టారు. ఇది చక్కగా నిద్రపోతుంది, ఎండాకాలం కాబట్టి చల్లటి నీటిలో. చాలా బాగా అనిపించింది. అయితే బాగా టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడ. ఫుడ్ ఎలా ఉంది, కానీ అయితే మనము స్టీల్ బాక్సెస్ అలా అయితే వాళ్ళు మేబీ అలౌ చేయొచ్చు. ప్లాస్టిక్ అలాంటివి అయితే అసలు కంప్లీట్గా బయటే తీసేస్తున్నారు. బిస్కెట్స్ కానీ పేపర్స్ అట్లా అంతా. సో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే బాక్స్లో, మనకి స్టీల్ బాక్సెస్ వస్తాయి కదా, అందులో బిస్కెట్స్ కానీ లేదా వాళ్ళకి నచ్చిన స్నాక్స్ దాంట్లో పెట్టేసి వ్యాపర్స్ అంతా బయట పడేస్తే బెస్ట్. అక్కడ కూడా ఉంటాయి తినడానికి, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువగానే అనిపించింది. కొన్ని అయితే రీజనబుల్గా. ఈ యానిమల్స్, ఎలిఫెంట్స్ అంతా చాలా బాగుంది. ఈ ఎలిఫెంట్ అయితే చాలా క్యూట్గా అనిపించింది. ఫుడ్ తినడానికి వదిలినట్టున్నారు వీటిని, ఫుడ్ తింటున్నాయి. బాగుంది. మీరు మీ ఫ్యామిలీతో అలా ఎంజాయ్ చేయడానికి వెళ్ళొచ్చు. అన్ని రకాల యానిమల్స్ అన్నీ అవైలబిలిటీగానే ఉన్నాయి. మోస్ట్లీ సమ్మర్ సీజన్లోనే చాలామంది విజిట్ చేస్తారు. కొంచెం ఎందుకనంటే పిల్లలకి స్కూల్ ఉండదు కాబట్టి కొంచెం వాళ్ళకి టైం స్పెండ్ చేయడానికి ఇలాంటి ప్లేసెస్కి తీసుకెళ్ళినప్పుడు ఒక్కొక్క యానిమల్ని చూపించి వాటి పేర్లు అలా చెప్పుకుంటూ కొంచెం వాళ్ళ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటారు పేరెంట్స్ పిల్లలకి. సో చాలా బాగా అనిపించింది. మేము ఆల్రెడీ ఇది విజిట్ చేయడం వచ్చేసి 4th టైం. అంటే ఒక్కొక్క ఫ్యామిలీ మెంబర్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి వెళ్ళామన్నమాట. సో అవి అక్కడ పైన కోతి తిరుగుతూ ఉంటే అసలు ఏంటో అది అలా తిరుగుతుంది. ఎవర్రా మీరంతా అన్నట్టుగా చూస్తున్నది. చాలా క్రౌడ్ ఉండిందన్నమాట ఇక్కడ. మంచిగా అనిపించింది. ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి టైం ఉంటే. తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయొచ్చు. మంచిగా అనిపిస్తుంది. కొంచెం ఓపిక ఉండాలి. నడిచి చూడాలనుకునే వాళ్ళకి అక్కడ వెహికల్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. పర్ పర్సన్కి 100 రూపీస్ తీసుకొని వాళ్ళే జూ మొత్తం తిప్పుతూ ఒక్కొక్క చోట ఆగి వాటి గురించి చెప్తారనమాట. కొంచెం టైం కూడా ఇస్తారు. మీరు ఫొటోస్ అవి తీసుకోవడానికి కూడా అవైలబిలిటీగానే ఉంటుంది. బోటింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బోటింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ పక్షులు
ఇవంతా బర్డ్స్ అన్నమాట. ప్యారెట్స్లో రకరకాలు అలాగా అన్ని రకాల ప్యారెట్స్ ఉన్నాయి ఇక్కడ. అంత చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది, చాలా బాగుంది చెప్పాలంటే. మోస్ట్లీ బెంగళూరులో ఉండే వాళ్ళు అందరూ వెళ్ళి ఉంటారని అనుకుంటున్నాను. అసలు ఈ పాము చూడండి, ఒళ్ళు చూస్తేనే ఒళ్ళు అసలు ఎట్లానో అయిపోతుంది. ఈ స్నేక్స్ అన్నీ చూసినప్పుడు అసలు నిజంగా ఏదో మన మీదే పాకుతున్నట్టు అనిపించింది. తాబేళ్ళు చక్కగా రెస్ట్ తీసుకుంటున్నాయి చల్లటి నీటిలో. వాటికి పాపం ఎండ తగులుతుంది కదా, సో వాటికి విశ్రాంతి కావాలి కాబట్టి చల్లగా ఎంజాయ్ చేస్తున్నాయి కూడా, పాపం రెస్ట్ తీసుకుంటున్నట్టు. వీటిల్లో కూడా రకాలు ఉన్నాయన్నమాట. కొన్ని ఏమో మామూలుగా ఉన్నాయి ఎప్పుడు చూసేలాగా, కొన్ని తాబేళ్ళకేమో రెడ్ కలర్ ఐస్ వచ్చున్నాయి. ఇలాగా ప్రతి ఒక్కటి డీటెయిలింగ్గానే ఉంటుంది, మీరు అక్కడ చూసుకోవచ్చు ఇది ఏంటి, దాని పేరు ఏంటి అని అనేది. పాపం దీనికి ఆకలేసినట్టుంది, వచ్చి ఆకులు తింటూ ఉంది. మంచిగా అనిపించింది, వెళ్ళొచ్చు ఫ్రెండ్స్తో అయినా అలాగా. ఎవరు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. అయితే ఫుల్ డే ఆల్మోస్ట్ టైం పడుతుంది ఒకవేళ వాకబుల్లో మీరు వెళ్ళి ప్రతి ఒక్కటి చూడాలనుకుంటే. లేదు మేము ఫాస్ట్గా చూసుకోవాలనుకుంటే మోస్ట్లీ మీరు వెహికల్ని పెట్టుకుంటే సరిపోతుంది. 100 రూపీస్ పర్ పర్సన్ అట్లాగా నీట్గా తిప్పుతారు, అన్నీ కవర్ చేస్తారు వాళ్ళు ఆల్మోస్ట్. ఈ పాములు చూడండి, అంత చూస్తేనే అసలు ఎట్లాగో అనిపించింది. చాలా రకాల ఉన్నాయి, భయము ఎక్కడైనా తప్పించుకొని వస్తుందేమోనని. కానీ అలా అంటే ఇబ్బంది ఏమి ఉండదులే, వాళ్ళు నీట్గానే టేక్ కేర్ చేస్తారు, దాన్ని సెక్యూర్గానే ఉంచుతారు. సో అలాంటప్పుడు ఇబ్బంది అయితే ఏమనిపించదు. ఇంకా చూడండి రెడ్ ప్యారెట్ ఎంత క్యూట్గా ఉందో, చాలా చక్కగా ఉన్నాయి. పీస్ఫుల్గా అనిపించింది నాకు ఈ ప్యారెట్స్, పక్షులు. ఇది చూడండి ఫీడింగ్ చేస్తుంది పాపం ఇద్దరు, చక్కగా ఒకరికొకరు తినిపించుకుంటున్నట్టున్నారు. ఇలాంటి ఈ ప్యారెట్స్ అయితే నార్మల్లీ అవుట్ సైడ్ మోస్ట్లీ మనకి అవైలబిలిటీలో ఉంటాయి, ఇది అందరూ చూసి ఉంటారు. మిగతా రకాలు మేబీ చూడకపోయి ఉండొచ్చు. జంట పక్షులు కూర్చొని ఉన్నాయి పైన. ఇది చాలా ప్రతిసారి వచ్చినప్పుడు దీన్ని అయితే నేను క్యాప్చర్ చేసుకుంటాను, చాలా బాగుంటుంది. వైట్ కలర్ నెమలి డ్యాన్స్ చేస్తున్నట్టు చక్కగా వాటిని విప్పిలాగా చక్కగా తిరుగుతుంది. ఎప్పుడు వైట్దే చేస్తుంది, కానీ నార్మల్ పీకాక్ ఎప్పుడు ఇలాగా ఫెదర్స్ని అట్లా ఓపెన్ అయితే చేయలేదు చాలా వరకు. అది ఎప్పుడు రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది, రెస్ట్ మోడ్లో అనమాట. ఇది ఎప్పుడు హ్యాపీ మోడ్లో, జాలీ మోడ్లో ఉంటుంది. చాలా పీస్ఫుల్గా ఉంది ఇది చూస్తుంటే, వైట్ కలర్ అంతా. మేము వెళ్ళిన ప్రతిసారి ఆల్మోస్ట్ దీని డ్యాన్సే చూస్తాం, కానీ ఇది మాత్రం లేజీ ఫేజ్లో తట్టుంది, ఎప్పుడు చూడ రెస్ట్ తీసుకుంటూనే ఉంటుంది. నాకు సంబంధం లేదురా బాబు, మీరు ఏమైనా చేసుకోండి, నేనైతే రెస్ట్ తీసుకుంటాను అన్నట్లుగా చూస్తుంది చూడండి అది. ఇవంతా క్రొకోడైల్స్ అన్నమాట. సమ్మర్ కదా, ఆల్మోస్ట్ ప్రతి ఒక్క యానిమల్ రెస్ట్లోనే ఉంటుంది. మాకే అసలు ఎంత ఎండగా అనిపించిందో, దాంగా ఎండగా చాలా అనిపిస్తుంది. మీకు అంత వాటర్ అవైలబిలిటీ ఉంటుంది అక్కడ, ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు, చాలా వరకు పీస్ఫుల్గా ఉండొచ్చు. ఇవి కూడా చాలా చక్కగా ఉన్నాయి ప్యారెట్స్, రకరకాలుగా కలర్స్, వాటి ఇల్లులు అన్నమాట అవి. ఇవి ఇంకా ఎండింగ్ అన్నమాట పక్షులు మేము చూసినవి. సో ఇది ఏ ప్లేస్ నుంచి తీసుకొచ్చారు అనేది కూడా చాలా డీటెయిలింగ్గా ఇచ్చారనమాట వాళ్ళు, మీరు చూడొచ్చు అక్కడ చక్కగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.